Hi students, good morning to all of you. ఇవాళ మనం టీచ్ చేసేది 2A చాప్టర్లో 2A చాప్టర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్గా బేసిక్స్. ఇప్పుడు దాకా మనం ఆల్రెడీ ఎప్పుడో 5 minutes బ్యాక్ బుక్స్ ఓపెన్ చేసి ఉంటాం. మరలా మనకు అవన్నీ గుర్తున్నాయో లేవో ఒకసారి రివైండ్ చేస్తున్నాం. అంటే బేసిక్ జనరల్గా మనకి సబ్జెక్ట్ పరంగా వచ్చే చిన్న చిన్న ఫార్మాస్ అన్నమాట. ఓకే, దానిలో మెయిన్గా మనకి ట్రిగ్నోమెట్రీ అనేది ఉపయోగపడుతుంది. అసలు ట్రిగ్నోమెట్రీలో బేసిక్ అసలు దానిలో ఉన్న సైన్స్ ఎలా ఫార్మేట్ అవుతుంది, ఎలా వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, బేసిక్ ట్రిగ్నోమెట్రీ. సరే, బేసిక్ ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు. ఒకసారి ఆల్రెడీ కొంతమందికి వచ్చు, కొంతమందికి రాకపోయినా చూడండి. This is x-axis and y-axis. X-axis and y-axis. ఇందులో మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ Q1, సెకండ్ కోఆర్డినేట్ Q2, థర్డ్ కోఆర్డినేట్ Q3, ఫోర్త్ కోఆర్డినేట్ Q4. ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్ అండ్ ఫోర్త్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో అసలు మన ట్రిగ్నోమెట్రీ అనగానే మనకు గుర్తు రావాల్సినవి ఏంటి? సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్ అండ్ సీకెంట్. మరి సైన్, కాసు, టాన్, కొసికెంట్, సీకెంట్స్ అనేవి ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్లో ఎక్కడ పాజిటివ్స్ అవుతాయి, ఎక్కడ నెగిటివ్స్ అవుతాయి, అదేవిధంగా ఎక్కడ వాల్యూ చేంజెస్ అవుతాయి. మరి 360 దగ్గర చేంజ్ అవుతుందా, 180 దగ్గర చేంజ్ అవుతుందా, అదేవిధంగా 90 దగ్గర చేంజ్ అవుతుందా అనేది మనం ఇక్కడ బ్రీఫ్గా చూడొచ్చు. చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ ఆల్ అన్నాం కాబట్టి సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్. ఆల్ అన్నాం కాబట్టి ఆల్ పాజిటివ్, ఆల్ పాజిటివ్. సెకండ్ కోఆర్డినేట్ ఆల్ సిల్వర్, సిల్వర్ అంటున్నాం కాబట్టి సైన్ అండ్ దాని రెసిప్రోకల్ అయినటువంటి కొసికెంట్. ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. టీ, టీ ఫర్ టాన్ అండ్ కాట్. ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. ఫోర్త్ కోఆర్డినేట్ కప్స్ అన్నాం కాబట్టి కప్స్లో ఫస్ట్ లెటర్ సి, సి కాబట్టి కాస్ అండ్ దాని రెసిప్రోకల్ అయినటువంటి సీకెంట్. ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. అంటే మరి ఈ రెండు పాజిటివ్ అంటామంటే మిగతా రిమైనింగ్ ఏమున్నాయి చూడండి ఒకసారి. మొత్తం మన దగ్గర ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ అంటే ఏంటి? సైన్, కాసు, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. ఇవి 6 ఉంటాయి. ఈ 6లో ఇక్కడ 6 అన్నాం కాబట్టి సైన్, కాసు, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్ అన్నీ కూడా పాజిటివ్స్ అని చెప్తున్నాను. మరి ఇక్కడ సిల్వర్ అంటున్నాను. సిల్వర్ అన్నప్పుడు సైన్, కొసికెంట్, సైన్ దాని రెసిప్రోకల్ అయినటువంటి కొసికెంట్ మాత్రమే పాజిటివ్ అంటారు. మరి రిమైనింగ్ ఏమున్నాయి? కాస్ ఉంది, టాన్ ఉంది, కాట్ ఉంది, సీకెంట్. మరి ఈ రిమైనింగ్ 4 కూడా నెగిటివ్స్. అదేవిధంగా థర్డ్ కోఆర్డినేట్ టీ అన్నాం కాబట్టి టాన్, కాట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్స్.
అలాగా ఫోర్త్ క్వాడ్రంట్ కప్స్ అన్నాం కాబట్టి కాస్ సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్స్, రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్స్. ఓకే, అలాగా ఇక్కడ మనకి ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మొత్తం ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్వాడ్రంట్లో 90 మైనస్ థీటా 360 ప్లస్ థీటా 90 మైనస్ థీటా అంటే 360 ప్లస్ థీటా. సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేటప్పటికి 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా 90 ప్లస్ థీటా 180 మైనస్ థీటా. మరి థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేటప్పటికి 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేటప్పటికి 270 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. ఇక్కడ ఈ ఫోర్ క్వాడ్రంట్లో వాల్యూస్ అనేది ఫస్ట్ మనకి కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి ఒక సర్కిల్ అనేది పూర్తి సర్కిల్ ఫామ్ అయితే మొత్తం డిగ్రీ ఎంత యాంగిల్ ఉంటుందంటే 360 డిగ్రీస్ అనేది ఒక కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయితే 0 నుంచి ఈ యాంగిల్ ఎంత ఉంటుంది 90 డిగ్రీస్. కాబట్టి 90 మైనస్ థీటా 90 మైనస్ అంటే నియర్లీగా 89.99 అని రేసంగా మనం చెప్పచ్చు. అంటే 90 మైనస్ థీటా. నెక్స్ట్ వన్ 90 ప్లస్ థీటా ఇంకా 180 మైనస్ థీటా 180 ప్లస్ థీటా 270 మైనస్ థీటా ఇంకా 270 ప్లస్ థీటా 360 మైనస్ థీటా. మరి 360 మైనస్ థీటా ఉన్నప్పుడు 360 ప్లస్ థీటా ఉన్నాక మరి ఎక్కడ ఫామ్ అవుతుంది ఫస్ట్ కోఆర్డినేట్లో ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కింద రాసుకుని చూడండి. sin 90 మైనస్ థీటా వాల్యూ ఎంత చూడండి. sin 90 మైనస్ థీటా వాల్యూ. sin 90 మైనస్ థీటా అంటే 90 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. 90 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్లో ఉంది. ఇక్కడ 90 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ ఉందన్నా ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని సైన్ కాస్ టాన్ కాట్ కొసికెంట్ సీకెంట్ అన్నీ కూడా ఏంటి ఇక్కడ పాజిటివ్స్ కాబట్టి ప్లస్. మరి 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా చేంజ్ కదా ఇది ఇంకో పాయింట్ మనం చూసుకోవాలి. మరి వాల్యూస్ అనేది ఎక్కడెక్కడ చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ రాసుకుంటున్నాం వాల్యూస్ అనేవి 90, 270 90 అంటే 270 దగ్గర వాల్యూస్ అనేవి వాల్యూస్ ఆర్ చేంజ్ ఎలా చేంజ్ అవుతాయి ఓకేనా ఎలా చేంజ్ చూడండి. సైన్ కాసుగా చేంజ్ అవుతుంది. కాసు సైన్ కాసుగా చేంజ్ అవుతుంది. కాసు సైన్గా చేంజ్ అవుతుంది. మరి టాన్ కాటుగా చేంజ్ అవుతుంది. కాటు టాన్గా చేంజ్ అవుతుంది. అందుకే నేను టూ టైప్స్ నీకు చూడండి ఇక్కడ యారో మార్పు ఇచ్చాను. టూ టైప్స్ సైన్ కాసుగా మారుతుంది. కాసు సైన్గా మారుతుంది. టాన్ కాటుగా మారుతుంది. కాటు టాన్గా మారుతుంది. ఇంకోటి చూడండి కొసికెంట్ సీకెంట్గా మారుతుంది. సీకెంట్ కొసికెంట్గా మారుతుంది. ఏమేమి మారుతుంది ఇక్కడ జాగ్రత్త. 90, 270 దగ్గర వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? సైన్ కాసుగా చేంజ్ అవుతుంది. కాసు సైన్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా టాన్ కాటుగా చేంజ్ అవుతుంది. కాటు టాన్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది. సీకెంట్ కొసికెంట్గా చేంజ్ అవుతుంది. ఓకే సరే ఇక్కడ ఈ పాయింట్ తర్వాత sin 90 మైనస్
తీటా. సైన్ 90 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడ ఉన్న బ్రాకెట్లో వాల్యూ 90 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర 4 కోఆర్డినేట్స్ ఉంటాయి, Q1, Q2, Q3 అండ్ Q4. ఈ 4 కోఆర్డినేట్లో ఈ 90 మైనస్ అనేది ఏ కోఆర్డినేట్ ఉందో ఫస్ట్ ఆఫ్ దగ్గర 90 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంది. ఫస్ట్ కోఆర్డినేట్లో సైన్ అనేది పాజిటివా నెగిటివా అనేది చెక్ చేసుకోండి. సైన్ అనేది ఇక్కడ పాజిటివ్ కాబట్టి ప్లస్. మరి 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా చేంజ్ కాదా? 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుంది చేంజ్ కాదు. 90 దగ్గర వాల్యూ అవుతుంది చేంజ్. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ ఎలా మారుతుంది? కాస్గా మారుతుంది. కాబట్టి కాస్ తీటా. ఓకేనా? నెక్స్ట్ మరి 90 270 రాశాను. మరి ఇంకో 2 వాల్యూస్ ఉన్నాయి. ఏమంటే అవి 180 అండ్ 360. 180 అండ్ 360. మరి ఈ 2 వాల్యూస్ దేర్ ఈజ్ నో చేంజెస్. ఎందుకని? ఇక్కడ 90 అండ్ 270 వాల్యూస్ దగ్గర మాత్రమే చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను. మరి 2 యాంగిల్స్ చెప్పాను. మరి ఇంక 2 యాంగిల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూడండి. 270 అండ్ 180 అండ్ 360. ఈ 2 వాల్యూస్ దగ్గర వాల్యూస్ అనేవి చేంజెస్ కావు. ఎలా ఉంటాయి? సైన్ గానే ఉంటుంది, కాస్ గానే ఉంటుంది, tan గానే ఉంటుంది, కాట్ గానే, కొసికెంట్ గానే ఉంటుంది, సెకండ్ గానే ఉంటుంది. ఓకేనా? అందుకని ఇక్కడ రాయలేదు. ఓకేనా? చేంజెస్ అయిపోయి మాత్రమే రాశాను. నెక్స్ట్ నోట్. సపోజ్ సైన్ 180 మైనస్ తీటా. చూడండి సైన్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో చెక్ చేసుకోండి. ఫస్ట్ 180 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది? 180 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్ ఉంటుంది? సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివా లేదా? జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకున్న పాయింట్ సైన్ 180 మైనస్ తీటా. సైన్ 180 మైనస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. 180 మైనస్ తీటా ఏ కోఆర్డినేట్ అవుతుంది? సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివా నెగిటివా? మరి ఇక్కడ సైన్ ఉందా? సైన్ ఏముంది? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. మరి 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా చేంజ్ కాదా? 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుంది చేంజ్ కాదు. ఇక్కడ రాసింది ఎక్కడ చేంజ్ అవుతుంది? 90 అండ్ 270 దగ్గర మాత్రమే మనకు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మరి 180 దగ్గర అండ్ 360 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదు. ఓకే? అప్పుడు సైన్ 180 మైనస్ అంటే సైన్ తీటా. ఓకే? నెక్స్ట్ సైన్ 180 ప్లస్ తీటా. 180 ప్లస్ తీటా. చూడండి 180 చెప్పాను మీకు ఫస్ట్ స్టార్టింగ్ బ్రాకెట్లో ఉంది. ఏ కోఆర్డినేట్లో ఉందో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. 180 ప్లస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది? 180 ప్లస్ తీటా అంటే ఏ కోఆర్డినేట్లో ఉంది? థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చూసుకోండి. థర్డ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి? tan ఉంది అండ్ కాట్. ఈ 2 మాత్రం పాజిటివ్. లేదా రిమైనింగ్ మొత్తం మనం ఏమన్నా ఇక్కడ మనకి నెగిటివ్గా ఉంది. కానీ ఇక్కడ మన 180 ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? మీకు నెగిటివ్ అనేది వస్తుంది. ఓకేనా? కాబట్టి 180 ప్లస్ అనేది ఏ కోఆర్డినేట్లో? థర్డ్ కోఆర్డినేట్లో ఉంది. థర్డ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ కాబట్టి మైనస్ ఇచ్చాను. మరి ఇంకోటి మనం సైన్ ఎలా చేంజ్ అవుతుందో చూసుకోవాలిగా. మరి ఎక్కడ చేంజ్ అవుతుంది? 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా చేంజ్ కదా? ఇక్కడ మీకు రాశాను 90 270 దగ్గర మాత్రమే వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది. రిమైనింగ్ ఎక్కడ కూడా మనకి చేంజెస్ కావు. ఇప్పుడు 180 ఉంది కాబట్టి 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? దేర్ ఈజ్ నో చేంజ్. సైన్ గానే ఉంటుంది. సైన్ 180 ప్లస్ సైన్ తీటా. నెక్స్ట్ సైన్ 270 ప్లస్ తీటా. 270 ప్లస్ తీటా. 270 ప్లస్ తీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో చూడండి ఫస్ట్. 270 ప్లస్ తీటా అనేది ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. ఫోర్త్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివా నెగిటివా? ఇక్కడ పాజిటివ్స్ ఏమున్నాయి? కాస్ సీకెంట్. ఈ 2 మాత్రం మనకి పాజిటివ్స్గా ఉన్నాయి. మరి రిమైనింగ్ మొత్తం కూడా ఏముంటాయి? నెగిటివ్స్గా కాబట్టి మైనస్. మరి 270 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? ఇక్కడ రాశాను 270 దగ్గర వాల్యూ అవుతుంది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్గా చేంజ్.
కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇంకొక కొన్ని ఎగ్జాంపుల్ వచ్చేసాను. కాస్ 90 ప్లస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా, కాస్ 270 మైనస్ థీటా, కాస్ 270 ప్లస్ థీటా, కాస్ 360 మైనస్ థీటా, కాస్ 360 ప్లస్ థీటా. ఎక్కడ ఉంటుంది మరి వాల్యూస్? ఈ వాల్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ 90 ప్లస్ థీటా. ఓకేనా, మీకు ఆల్రెడీ బిఫోర్ డయాగ్రామ్ ఇస్తాను. ఓకే, ఆ డయాగ్రామ్ ప్రకారం చూడండి. కాస్ 90 ప్లస్ 90 ప్లస్ థీటా ఏ కోఆర్డినేట్లో ఉంది? ఏ కోఆర్డినేట్ ఉంటుందమ్మా? సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. మరి సెకండ్ కోఆర్డినేట్లో కాస్ పాజిటివా నెగిటివా? జాగ్రత్త చేయాలి. కాస్ 90 ప్లస్ థీటా, మరి 90 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మరి 90 ప్లస్ థీటా ఏ కోఆర్డినేట్లో ఉంది? సెకండ్ కోఆర్డినేట్లో ఉంది. సెకండ్ కోఆర్డినేట్లో కాస్ పాజిటివా నెగిటివా? ఓకేనా, కాస్ పాజిటివా నెగిటివా అని చూసుకోవాలి. మరి ఇప్పుడు 90 ప్లస్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో ఉంది కాబట్టి కాస్ అనేది ఏముంది? సెకండ్ కోఆర్డినేట్ ఏమేమి పాజిటివ్స్? సైన్, దాని రెసిప్రోకల్ ఉన్నటువంటి కొసికెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్. మరి ఇక్కడ కాస్ అనేది సెకండ్ కోఆర్డినేట్ ఉందా? లేదు కాబట్టి నెగిటివ్. మరి 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదా? 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుంది, చేంజ్ కాదంటే అలాంటి రాసింది. ఎలా చేంజ్ అవుతుంది? 90 దగ్గర కాస్ సైన్గా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాస్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 180 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంది? 180 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్లో ఉంచాలి ఒకసారి. ఫస్ట్ కోఆర్డినేట్లో 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. సెకండ్ కోఆర్డినేట్ వచ్చినప్పటికి 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. మరి 180 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ రా? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో కాస్ పాజిటివా నెగిటివా? నెగిటివ్. నెగిటివ్ కాబట్టి మైనస్. మరి 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదా? 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదా? 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? కాదు. కాబట్టి కాస్ అని ఉంటుంది. నెక్స్ట్ కాస్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? 270 మీకు ఇందాక స్టార్టింగ్లో ఒక కోఆర్డినేట్ సిస్టమ్ వేసాను. ఆ కోఆర్డినేట్ సిస్టమ్ నుంచే మొత్తం ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఆ కోఆర్డినేట్ సిస్టమ్స్ నుంచే వస్తాయి. ఓకే, నేను కోఆర్డినేట్ అని చెప్తున్నాను, ఆ కోఆర్డినేట్ నుంచి చూసుకోవాలి. 270 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉందో చూపించడం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కోఆర్డినేట్ ఏమి ఉంటాయినా? 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. సెకండ్ కోఆర్డినేట్లో 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. థర్డ్ కోఆర్డినేట్లో 180 ప్లస్ థీటా, 270 మైనస్ థీటా. మరి 270 మైనస్ థీటా. ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చేటికి 270 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా. మరి 270 మైనస్ థీటా అంటే ఏ కోఆర్డినేట్? థర్డ్ కోఆర్డినేట్. థర్డ్ కోఆర్డినేట్లో కాస్ ఏంటి? పాజిటివ్ అని. థర్డ్ కోఆర్డినేట్ ఏమేమి పాజిటివ్స్? టాన్, కాటు, ఈ రెండు మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్. కాబట్టి కాస్ అనేది నెగిటివ్ కాబట్టి మైనస్. మరి 270 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కాదా? చేంజ్ అవుతుందిగా. ఎలా చేంజ్ అవుతుంది? కాస్ సైన్గా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 270 ప్లస్ థీటా. 270 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుందమ్మా? ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంటుంది. మరి ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ అనేది పాజిటివా నెగిటివా? ఫోర్త్ కోఆర్డినేట్ ఏమేమి పాజిటివ్స్? కాసు, దాని రెసిప్రోకల్ అంటే కోసికెంట్, ఈ రెండు మాత్రమే. కాసు, దాని రెసిప్రోకల్ సీకెంట్, ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్. కాస్ ఆల్రెడీ ఫోర్త్ కోఆర్డినేట్ పాజిటివ్ కాబట్టి
అవుతుందా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. 270 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందిగా. ఎలా చేంజ్ అవుతుంది? కాస్ సైన్గా చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ కాస్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? ఓకేనా, 360 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? 360 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ చూడండి ఒకసారి. ఫస్ట్ కోఆర్డినేట్ 360 ఏంది ఆటో? ఓకే, 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్ ఉంటుందో చెక్ చేసుకోవాలి. మన 360 మైనస్ థీటా ఏ కోఆర్డినేట్ చూడండి. ఫోర్త్ కోఆర్డినేట్ ఏమేమి ఉంటుంది? 270 ప్లస్ థీటా అండ్ 360 మైనస్ థీటా. 360 మైనస్ మరి 360 ఫోర్త్ కోఆర్డినేట్లో కాస్ పాజిటివా నెగిటివా అనేది చూసుకోవాలి. కాస్ అనేది పాజిటివేగా ఫోర్త్ కోఆర్డినేట్. ఫోర్త్ కోఆర్డినేట్ ఏమేమి పాజిటివ్? కాసు దానికి రెసిప్రోకల్ సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ కాబట్టి ప్లస్. మరి 360 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? 360 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? మీరు ఇందులో చేంజెస్ కాబట్టి కాస్ థీటా. నెక్స్ట్ 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? 360 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ కోఆర్డినేట్ ఏమేమి చూడండి. 90 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది అప్పుడు ఏ కోఆర్డినేట్ అవుతుందా? ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ అన్నాం కాబట్టి సైను, కాసు, టాను, కాటు, కొసికెంట్, సీకెంట్ అన్నీ కూడా ఏమవుతుంది మనకి? పాజిటివ్ కాబట్టి ప్లస్. మరి 360 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? 360 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. మరి 360 వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? ఇంకా చెప్పాను 180 అండ్ 360 దగ్గర దెర్ ఈజ్ నో చేంజెస్. ఓన్లీ 90 అండ్ 270 దగ్గర మాత్రమే మన వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? సైన్ కాస్గా చేంజ్ అవుతుంది, కాసు సైన్గా చేంజ్ అవుతుంది, టాన్ కాటుగా చేంజ్ అవుతుంది, కాటు టాన్గా చేంజ్ అవుతుంది, కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్గా చేంజ్ అవుతుంది. కాబట్టి 360 దగ్గర వాల్యూ అనేది చేంజ్ అవుతుందా కాదు. కాబట్టి కాస్ థీటా. ఓకే, నెక్స్ట్ ఇదే కంటిన్యూషన్ మళ్ళీ సపోజ్ టాన్ తీసుకున్నాం చూడండి. టాన్ 90 మైనస్ థీటా, టాన్ 90 ప్లస్ థీటా, టాన్ 180 మైనస్ థీటా, టాన్ 180 ప్లస్ థీటా, cot 180 cot 270 minus theta, cot 270 plus theta, tan 270 minus theta, tan 270 plus theta, tan 360 minus theta, tan 360 plus theta. ఇక్కడ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ tan 90 minus theta. 90 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నిందా చెప్పాను. ఫస్ట్ మన బ్రాకెట్ లో ఉన్నది 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా, 360 ప్లస్ థీటా, 360 మైనస్ థీటా అని మనం చెక్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ నేను తీసుకున్నాను tan 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్ తో చూసుకోవాలి. మనకి ఏం గుర్తురావాలి? 90 మైనస్ థీటా అంటే ఏం గుర్తురావాలి? ఫస్ట్ కోఆర్డినేట్ అని గుర్తురావాలి. 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ లో మరి అన్ని ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్ అనగానే ఆల్ అని గుర్తు రావాలి. సెకండ్ కోఆర్డినేట్ అంటే సిల్వర్ అని గుర్తు రావాలి. థర్డ్ కోఆర్డినేట్ అంటే టీ అని గుర్తు రావాలి. ఫోర్త్ కోఆర్డినేట్ కప్స్. ఈ నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి ఆల్. ఆల్ అంటే అన్ని పాజిటివ్స్. ఆల్ అంటే అన్ని అంటే ఏంటి? సైను, కాసు, టాను, కాటు, కొసికెంట్, సీకెంట్ ఇవి మాత్రమే మనకి ఉన్న వాల్యూస్ అన్ని కూడా పాజిటివ్. కాబట్టి 90 మైనస్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్. ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి
కాబట్టి ఆల్ మొత్తం పాజిటివ్స్ కాబట్టి ప్లస్. ఓకే, మరి ఇక్కడ 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా చేంజ్ కదా అనేది మనం చెక్ చేసుకోవాలి. మరి 90 నేను చెప్పాను మీకు 90 అండ్ 270 దగ్గర వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? సైన్ కాస్గా చేంజ్ అవుతుంది, కాస్ సైన్గా చేంజ్ అవుతుంది, ట్యాన్ కాటుగా చేంజ్ అవుతుంది, కాట్ ట్యాన్గా చేంజ్ అవుతుంది, కొసికంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసికంట్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ట్యాన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది చూడండి, కాట్గా చేంజ్ అవుతుంది, కాట్ థీటా. ఓకే, నెక్స్ట్ ట్యాన్ 90 ప్లస్ థీటా. ఫస్ట్ 90 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేటో చూసుకోవాలి ఫస్ట్. మరి 90 ప్లస్ థీటా ఏ కోఆర్డినేట్ చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్ 90 మైనస్ థీటా 360 ప్లస్ థీటా, సెకండ్ కోఆర్డినేట్ 90 ప్లస్ థీటా. మరి అప్పుడు ఏ కోఆర్డినేట్ అవుతుందా? సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ ఆల్ సిల్వర్ అన్నా కాబట్టి సైన్ దాని రెసిప్రోకల్ అంటే కొసికెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ మొత్తం కూడా నెగిటివ్. కాబట్టి ట్యాన్ అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? నెగిటివ్ మైనస్. ఓకే, మరి 90 ప్లస్ థీటా అన్నాం కాబట్టి 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదా? 90 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా కాదంటే 90 దగ్గర ఆల్రెడీ వాల్యూ చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? ట్యాన్ ఎలా చేంజ్ అవుతుంది? కాట్గా చేంజ్ అవుతుంది, కాట్ థీటా. ఓకే, నెక్స్ట్ ట్యాన్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్? ఓకేనా, 90 మైనస్ థీటా 90 ప్లస్ థీటా 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా అంటే కూడా చూడండి సెకండ్ కోఆర్డినేట్. అదేవిధంగా 180 మైనస్ థీటా అనేది కూడా సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి మరి సెకండ్ కోఆర్డినేట్ ట్యాన్ పాజిటివా నెగిటివా? సెకండ్ కోఆర్డినేట్ ఏమో పాజిటివ్, సైన్ దాని రెసిప్రోకల్ అంటే సీకెంట్ ఈ రెండు మాత్రమే పాజిటివ్ కాబట్టి ట్యాన్ నెగిటివ్. ఓకే, మరి 180 దగ్గర వాల్యూ చేంజ్ అవుతుందా? చేంజ్ కదా, దేర్ ఈజ్ నో చేంజెస్. ఎక్కడ 180 దగ్గర అండ్ 360 దగ్గర వాల్యూస్ అనేవి చేంజెస్ కావు కాబట్టి ట్యాన్ గానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కూడా.